అమెరికా ప్రతీకార సుంకాల ప్రభావం మన దేశంపై ఎంత ఉంటుంది అనే అంశంపై స్టాక్ మార్కెట్ నిపుణులు సుందర రామిరెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సుంకాల ప్రభావం వల్ల భారత స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతుంది. కేవలం ఈ రోజే కాకుండా అంటే సుంకాల ప్రభావం ఈ రోజు అప్లికబుల్ అవుతున్నప్పుడు కూడా అంతకంటే ముందు అంటే దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా ట్రంప్ సుంకాలు విధిస్తానని చెప్పడంతో అప్పటి నుంచే కూడా స్టాక్ మార్కెట్లన్నీ కూడా కరెక్షన్కి లోనవుతున్నాయి. అయితే ఈ ప్రభావం ఎన్ని రోజుల పాటు ఉంటుంది, అసలు అక్కడ సుంకాలకు ఇక్కడ భారత స్టాక్ మార్కెట్కు ఏంటి, ఎందుకు ఇలా విధంగా కొనసాగుతుందని తెలుసుకోవడానికి స్టాక్ మార్కెట్ నిపుణుడు సుందరరామరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సుందరరామరెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు ట్రంప్ సుంకాలు విధిస్తున్నారని చెప్తున్నారు. ఎందుకు భారత స్టాక్ మార్కెట్ తీవ్రంగా ఒడిదుడుకులలో అవుతుంది? ఈ రోజే కాదు, గత కొన్ని రోజులకు కూడా కరెక్షన్ అవుతూ వస్తుంది. దీనికి కారణాలు ట్రంప్ విధించే సుంకాలను మనం ఇండియా సెంట్రిక్ చూడకూడదండి. ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్ మీద వేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఇందులో ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే మన కాంపిటేటర్తో పోల్చుకుంటే మనకేసిన సుంకం చాలా తక్కువ. మనకేసిన 26% ఓవరాల్గా. బట్ సెక్టార్ వైజ్గా ఇంకా మనకు తెలియదు ఎగ్జాక్ట్లీ ఏ సెక్టార్కి ఎంత ఉంటుంది. బట్ చైనా వాళ్ళ దగ్గర ఆల్రెడీ మళ్ళీ కొత్తగా 34% వేశారు. పాత దాంతో కలుపుకుంటే ఇప్పుడు 50% దాకా వచ్చేసింది చైనా వాళ్ళకి. అంటే మన మెయిన్ కాంపిటేటర్ చైనా అయినా యూరోప్ చూసుకున్నా సరే వాళ్ళందరూ కూడా వాళ్ళకి విధించిన ట్యాక్సేషన్ కనుక చూసుకుంటే ఇండియాకి వేసింది పెద్ద మొత్తం అయితే కాదు. కాబట్టి ఇండియన్ విడిగా చూసినప్పుడు మాత్రం మనం ఒక్కసారిగా పెయిన్గా ఫీల్ అవుతాం. 26% ట్యాక్స్లు అంటే ముందు రోజులు ఏం జరిగింది అనేది. బట్ ఈవెంట్ ఇండియన్ స్పెసిఫిక్ కాదు, యూనివర్సల్గా. అంటే ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి టారిఫ్ పెంచుతూ అన్నాడు కదా, సివియారిటీ ఈ రేంజ్ అని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ సర్ప్రైజ్, ఎంటైర్ వరల్డ్ కూడా సర్ప్రైజ్ అనమాట. ఎంత సర్ప్రైజ్ అంటే అమెరికన్ మార్కెట్ ఫీచర్స్ కూడా ఇప్పుడు -3లో ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఈ ఎపిసోడ్లో మేజర్ రోజు అమెరికన్ స్టాక్ మార్కెట్ అండి, ఇండియన్ స్టాక్ మార్కెట్ కాదు. అమెరికన్ స్టాక్ మార్కెటే -3లో ఫీచర్స్ ట్రేడ్ అవుతున్నాయి అండి. అంటే ఈరోజు నైట్ అమెరికన్ మార్కెట్ -3లో ఓపెన్ కాబోతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని స్టాక్ మార్కెట్లు అన్ఎక్స్పెక్టెడ్గా ఇంత టారిఫ్ అనే సర్కిల్లో ఒక్కసారిగా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినాయి. అండ్ మీరు జపాన్ తీసుకుంటే -3లో ఉంది. ఈవెన్ అమెరికా జస్ట్ ఏషియన్ మార్కెట్స్లో చైనా చూసుకున్న, హాంకాంగ్ చూసుకున్న -2లో ఉన్నాయి. తైవాన్ మార్కెట్ చూసుకున్న -2లో ఉంది. యూరోప్ మార్కెట్స్ కూడా ఫీచర్స్ అన్ని 9 ట్రేడ్ అవుతున్నాయి. మొత్తానికైతే ఈరోజు వరల్డ్ వైడ్గా బ్లడ్ బాత్ నడుస్తుందండి. ఇంత బ్లడ్ బాత్లో కూడా ఎంతో కొంత పర్వాలేదు అనిపించుకునేలా ఉందంటే ఇండియన్ స్టాక్ మార్కెట్. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇప్పుడు 0.6%లో ట్రేడ్ అవుతుంది. దాని మీనింగ్ ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్లో ఉంది. ఇప్పుడు ఏ బ్యాడ్ న్యూస్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఇండెక్స్లో 20% డిస్కౌంట్లో ఉన్నాయండి. స్టాక్స్ అయితే మోర్ దెన్ 50% డిస్కౌంట్లో ఉంది ఎంటైర్ మార్కెట్ 60%. అండ్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే మెజారిటీ కంపెనీస్ అన్ని లార్జ్ క్యాపే కాబట్టి లార్జ్ క్యాప్స్ కూడా 12% ఇండెక్స్లో డిస్కౌంట్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దీనికి కొత్తగా వచ్చిన బ్యాడ్ న్యూస్కి అవి రియాక్ట్ అవ్వటం లేదు. కాకపోతే సివియారిటీ మాత్రం చాలా ఎక్కువ అండి. ఎంటైర్ జీడిపి గ్రోత్లో 0.6% ఎఫెక్ట్ కాబోతుంది ఈ ఒక్క ఈవెంట్ వల్ల. దాన్ని బట్టి మనకు ఆ సివియారిటీ ఏంటో మనకు అర్థం అవుతుంది. కాకపోతే ఇండియన్ సెంట్రిక్ కాదు ఈవెంట్, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే సెంటిమెంట్ వల్లనే ఎక్కువగా స్టాక్ మార్కెట్ ప్రభావానికి గురవుతుంది. చిన్న ఏదైనా ఒక అంశం వచ్చిందంటే ఒక్కసారిగా కుప్పకూలిపోతాయి. ఏ విధంగా పెరిగిపోతుందో ఆ విధంగా అంతకంటే ఎక్కువ కూడా డౌన్ ఫాల్ అవుతుంది. ప్రస్తుతం సుంకాల ప్రభావం కూడా అదే విధంగా చూపిస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. ఒరిజినల్ కంపెనీస్ ఎఫెక్ట్ అయ్యేది ఫండమెంటల్ చేంజెస్ వచ్చినప్పుడల్లా. సుంకాలు ఎప్పుడైతే పెంచారో ఆ పెంచిన సుంకాలు యాడ్ చేసి వీళ్ళు అమ్మాల్సి ఉంటుంది అమెరికాలో. అప్పుడు న్యాచురల్గా కాంపిటీషన్లో మాస్ ప్రొడక్షన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎక్కువ తక్కువ రేటుకి ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి న్యాచురల్గానే అమెరికాని ఇప్పుడు దాకా మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడం అనేది ఒక స్ట్రెంత్ అనుకున్నాం. ఈ టారిఫ్ పుణ్యం అంటే అది వీక్నెస్ అయిపోయింది. ఎవరైతే అమెరికాకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారో ఆ స్టాక్స్ మొత్తం బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. కొన్ని స్టాక్స్ ఉంటాయి లైక్ ఐటీసీ లాంటివి అసలు ఎఫెక్ట్ అవ్వవు, ఎందుకంటే వాటికి ఎలాంటిది ఉండదు. అదే టాటా మోటార్స్ ఉందనుకోండి, టాటా మోటార్స్లో లండన్లో టారే జాగర్ కార్స్లో 25% టోటల్ సేల్స్ మొత్తం ఒక అమెరికాలోనే ఉంటాయి. న్యాచురల్గా అది బాగా సివియర్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే అన్ని కంపెనీలకు ఒకేలా లేవు. కొన్నిట్లో జీరో ఎఫెక్ట్, కొన్నిట్లో సివియర్ ఎఫెక్ట్ జరుగుతుంది. కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ అప్రోచ్ని ఫాలో అవడం బెటర్ ఈ టైంలో. అంటే గత దాదాపు నెల రోజులు అనుకోవచ్చు స్టాక్ మార్కెట్ కరెక్షన్ గురించి వస్తున్నాయి. ఎంత పడిపోయింది స్టాక్ మార్కెట్ నెల రోజుల క్రితంతో పోలిస్తే? స్టాక్ మార్కెట్ ఎంత ఉండింది, ఇప్పుడు ఎంత పడిపోయింది? సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఎంత కరెక్షన్ గురవుంది, ఇంకా ఎంత పడిపోయే అవకాశం ఉంటుంది సుంకాల ప్రభావం వల్ల? ఒక సుంకాల ప్రభావం ఈ రోజుతో అయిపోద్దండి. న్యూస్ పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే మార్కెట్కి ముందే తెలుసు సివియారిటీ ఇంత అని తెలియదు. బట్ ముందే తెలుసు ట్రంప్ ఏదో చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు April 2nd లిబరేషన్ డేగా డిక్లేర్ చేసుకున్నారు. దాని మీనింగ్ వాళ్ళు ఏదో చేయబోతున్న విషయం ప్రపంచానికి తెలుసు. కాబట్టి ఇంత సివియారిటీ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని కింది మీదకి 20 to 30%, కొన్ని కంట్రీల మీద 75% వేశారండి. కొన్ని కంట్రీస్లో 0 చేశారు. అండ్ కొన్నిటిని వదిలేశారు లైక్ రష్యా అండ్ ఉక్రెయిన్ అండ్ బెలూస్తాను ఇలాంటి కంట్రీస్ని వదిలేశారు. ఎందుకంటే ఆల్రెడీ బోల్డ్ అని ట్యాక్స్లు వాళ్ళ మీద ఉన్నాయి కాబట్టి.
కొన్ని గల్ఫ్ కంట్రీస్లో ఓన్లీ 10% కన్నా ఎక్కువ లేవు. గల్ఫ్లో ఏ కంట్రీస్ ఉన్నా సరే మీరు యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్లో కానీ లేదా సౌదీలో కానీ లేకపోతే కువైట్లో కానీ 10%. ఎందుకంటే వాళ్ళు అమెరికన్ కంపెనీస్ కూడా వేసేది 10% కాబట్టి. అంటే ఏ కంట్రీలు అయితే అమెరికాకి ట్యాక్స్లు తగ్గించి ఉంచారో వాళ్ళ మీద ఏం ట్యాక్స్లు వేయలేదు. బట్ ఎవరైతే ఎక్కువ వేస్తున్నారో వాళ్ళ మీద ఇప్పుడు ట్యాక్స్లు ఎక్కువ వేస్తున్నారు. మొత్తం మీద ఈ ట్యాక్సెస్ పుణ్యం అంటే గవర్నమెంట్కి 50 లక్షల కోట్ల ఇన్కమ్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది గవర్నమెంట్. రెండోది మేక్ ఇన్ అమెరికా మళ్ళీ ఆ థీమ్ మళ్ళీ వర్కౌట్ అయ్యి ఎక్కువ జాబ్స్ అమెరికాలో క్రియేట్ అవుతుంది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ మనం గమనించాలి, ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. ఇంత ముందు అంత ఈజీగా ఇప్పుడు ఏం జరగదు. అందుకని మళ్ళీ ఆ జాబ్స్ అమెరికా పోవాలంటే వెరీ లెందీ ప్రాసెస్ అండి. అంటే ఏదైనా ఫ్యాక్టరీ కట్టాలంటే 4-5 ఇయర్స్ పడుతుంది. కాబట్టి ఇమీడియట్గా అమెరికన్ పబ్లిక్ సఫర్ అవ్వాల్సిందే. ఎంత అంటే ఒక్కొక్క ఇళ్లలో వాళ్ళ బడ్జెట్ ఒక $6,000 నుంచి $7,000 పెరగబోతుంది అక్కడ. అది ఎంతవరకు పబ్లిక్ వాళ్ళు దాన్ని టాలరేట్ చేస్తారనేది మనకు తెలియదు. వాళ్ళ దేశానికి ఇంపోర్ట్స్ తగ్గిపోవడం వల్ల, అంటే ఇంపోర్ట్స్ కాస్ట్లీ పెరగడం వల్ల ట్యాక్స్ పెంచడం వల్ల అక్కడ కూడా పెరుగుతున్నాయి. అవును, ఎందుకంటే మనం పెంచి అమ్ముతాం. ఇప్పుడు ట్యాక్సులు మనం ఏ కంపెనీ భరించదు, ప్లస్ ట్యాక్స్ చేసి పబ్లిక్ అమ్ముతారు అక్కడ. అప్పుడు పబ్లిక్ ఇమీడియట్గా దాన్ని భరించాలి. అప్పుడేమవుతుంది, కన్జంప్షన్ స్లో అవుద్ది. అమెరికన్ డాలర్ వీక్ అయిపోద్ది. మొత్తం మీద దీని మీద ఏం జరిగిందంటే అమెరికాలో డాలర్ బాగా వీక్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ ఆల్రెడీ 102 దగ్గరికి వచ్చేసింది. అండ్ అమెరికా యొక్క ఇప్పుడు దాకా ఉన్న పెద్దన్న స్టేటస్ ఏదైతే ఉందో అది డైల్యూట్ అయిపోతే స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి అమెరికా వాళ్ళు ఇంత ముందులాగున్న హోదా ఉండదు ముందు రోజుల్లో. ఎందుకంటే నువ్వెంత నేనంత అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు దాకా ఏంటంటే నెగోషియేషన్ టేబుల్లో అమెరికాకి రెస్పెక్టే వేరు. ఇప్పటి నుంచి ఆ రెస్పెక్ట్ పోతుంది. ఎందుకంటే మీరు కూడా ఒక చిన్న ట్రేడర్ లాగానే బిహేవ్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, సాధారణంగా ప్రపంచ స్థాయి మార్కెట్లన్నీ కూడా అమెరికా స్టాక్ మార్కెట్ను బట్టి, అంటే అమెరికా స్టాక్ మార్కెట్ పెరిగితే ఇక్కడ పెరగడం కానీ, లేకపోతే అక్కడ ఇన్వెస్టర్స్ ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయడము, ఆ విధంగా ప్రపంచ స్థాయి స్టాక్ మార్కెట్లన్నీ కూడా ప్రభావం చూపించాయి. ప్రస్తుతం అమెరికా స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే అక్కడ సుంకాలు పెరగడం వల్ల, అక్కడ ప్రొడక్ట్ రేటు పెరగడం వల్ల వినియోగదారునికి షేర్ రేటు పెరుగుతుంది. ఆ మార్కెట్ పై ఏ విధంగా ఉండొచ్చు? ఈ అమెరికన్ మార్కెట్ ఈ రోజు నైట్ 8 o'clock ఓపెన్ అవుతుందండి. అమెరికన్ ఫ్యూచర్స్ అయితే 24/7 రన్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఆ మార్కెట్ కూడా -3లో రన్ అవుతుంది. అంటే ప్రపంచం ఎంత సఫర్ అయిందో అమెరికా మార్కెట్ కూడా అంతే సఫర్ అవుతుంది ఇప్పుడు. కొన్ని రోజులు ఏ విధంగా ఉంటుంది? డౌన్ ట్రెండ్ అండి. మార్కెట్ మొత్తం డౌన్ ట్రెండ్ ఉంది. చార్ట్స్ అన్ని చాలా వరస్ట్గా ఉన్నాయి. బహుశా 1 year లోకి అమెరికన్ మార్కెట్ వెళ్ళినా సరే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ట్రంప్ చెప్పే ప్రకారం ఏంటంటే షార్ట్ టర్మ్ పెయిన్ భరించాల్సిందే అంటున్నాడు. లాంగ్ టర్మ్ గెయిన్ కోసం ఈ షార్ట్ టర్మ్ పెయిన్ భరించాల్సిందే. మేక్ ఇన్ అమెరికన్ చేయాలంటే, కొత్త జాబ్స్ క్రియేట్ అవ్వాలంటే, కొత్త ఇండస్ట్రీలు రావాలంటే ఇదే కరెక్ట్ పద్ధతి. దీని ద్వారా ఏంటంటే ప్రస్తుతానికి టెంపరీగా పెయిన్ ఉన్నా సరే లాంగ్ టర్మ్లో మళ్ళీ అమెరికాలో కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి, కొత్త ఇండస్ట్రీలు వస్తాయి అంటున్నాడు. పైగా లోకల్ కంపెనీల దగ్గర కొంటే మీకు ఈఎంఐలు ఛార్జెస్ తగ్గిస్తామంటున్నారు, ట్యాక్స్ తగ్గిస్తామంటున్నారు. కాబట్టి లోకల్గా నెక్స్ట్ రౌండ్లో వాళ్ళు ఇన్సెంటివ్స్ ఇస్తారు లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి. అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం ఈ టారిఫ్ వేస్తారు. కాకపోతే ఎవరైనా కంట్రీ వాళ్ళు నెగోషియేషన్ చేసుకుంటే కనుక తగ్గించే ఛాన్స్ ఉంది కంట్రీ వైజ్గా. బట్ మొత్తానికి ఈసారి ఇచ్చిన యూనిఫామ్గా వరల్డ్ వైడ్ చేశారు కాబట్టి అంత ఈజీగా డౌన్ అవుతాయని నేను అనుకోవట్లేదు. అంటే ఎఫెక్టివ్ ఫ్రమ్ April 5th నుంచి అనమాట. ప్రస్తుతానికి అయితే ఓన్లీ 10% టారిఫే ఉంటాయి. April 9th నుంచి మాత్రం ఫుల్ టారిఫ్. ఓకే, అంటే అప్పుడు ఇంకా స్టాక్ మార్కెట్ ఏమైనా, ఎందుకంటే ట్యాక్సెస్ పెంచడం వల్ల, అంటే సుంకాలను పెంచడం వల్ల, దానివల్ల ఇంకా స్టాక్ మార్కెట్ ఏమైనా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంటుంది? ఒక న్యూస్ ఒకసారి ఎఫెక్ట్ చూపించిందండి, ఇంకోసారి ఎఫెక్ట్ చూపించిందని నేను అనుకోను. యాక్చువల్లీ ఇప్పుడు కూడా పెద్దగా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఈ సివియారిటీ ఇంత అనుకోలేదు మార్కెట్స్. ఎందుకంటే ట్రంప్ April 2వ తారీఖు ట్యాక్స్లు వేస్తామని చెప్పేసి వరల్డ్ వైడ్గా ముందు డిక్లేర్ చేశారు. అదేదో ట్యాక్స్లు 10%, 15% అలా ఉంటుంది. పైగా సెక్టర్ స్పెసిఫిక్ ఉంటుందేమో అనుకున్నారు. యూనిఫామ్గా ఇలా ఉంటుంది అనుకుని ఎవరు అనుకోలేదన్నమాట. ఇన్ని సంవత్సరాల్లో అమెరికా వాళ్ళు ఏంటంటే చీప్ ప్రోడక్ట్ని ఎంకరేజ్ చేశారు వాళ్ళు. ఇక నుంచి ఏంటంటే లేదు, మేడ్ ఇన్ అమెరికా ఉంటేనే మేము ఎంకరేజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇట్స్ వన్ కైండ్ ఇన్ ఈవెంట్ అండి. ఒకటి మనకి ఇంట్రెస్ట్గా అబ్జర్వ్ చేస్తే గోల్డ్ ఎప్పుడైతే రెచ్చిపోతుందో స్టాక్ మార్కెట్ ఖచ్చితంగా పెయిన్ గ్రోత్ ఉన్నాయండి సార్. నిదానంగా, వాస్తవానికి నిజంగా కూడా అవును, మొత్తం స్టాక్స్ అన్ని కూడా కరెక్షన్ గురవుతున్నాయి. కానీ గోల్డ్ మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. దాదాపు ఒక 2-3 ఏళ్ల క్రితం 50,000, 60,000 వరకు ఉన్న తులం బంగారం ఒక్కసారి 85,000, 90,000 ఇంకా హైయెస్ట్ వచ్చింది. వాళ్ళు ఎందుకు కారణాలు? లాస్ట్ జస్ట్ 1 year లోనే 35% పెరిగిందండి గోల్డ్. ఈ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 35%. గోల్డ్ ఎప్పుడైనా అబ్నార్మల్గా రియాక్ట్ అవుతుంది అంటే ఇన్సైడర్స్ ఎవరో హెవీగా కొంటున్నారు అని అర్థం. అంటే దే నో సంథింగ్, మనకు తెలియని విషయం ఏదో వాళ్ళకి తెలుసు అనమాట. హిస్టరీ కనుక చూసుకుంటే గోల్డ్ ప్రైస్ ఎప్పుడైనా 20-30% పెరిగిన ప్రతిసారి కూడా ఈక్విటీ మార్కెట్ టూ మచ్ కరెక్షన్ గురవుతున్నాయి. ఈసారి కూడా నో ఎగ్జామ్షన్, ఈక్విటీ మార్కెట్ టూ మచ్ కరెక్షన్ గురవుతున్నాయి. గోల్డ్ ఇంకా ముందుకు పోతుంది. ఈక్విటీలో డిస్టర్బెన్స్ ఉన్నంతకాలం గోల్డ్ ముందుకు పోతూనే ఉంటుంది.
ఎందుకంటే గోల్డ్ని మనం ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ కోసం వాడతారు, ఈక్విటీలో డిస్టర్బెన్స్కి బ్యాలెన్స్ కోసం వాడతారు. ఓకే, గోల్డ్ కూడా కరెక్షన్ అయ్యే అవకాశం ఉంటుందా? మరి ఒక్కసారిగా అబ్నార్మల్ గా పెరిగిపోతుంది కదా, ఈ ఇయర్లోనే 30% పెరిగింది. యా, డెఫినెట్గా అండి. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో గోల్డ్ ప్రైస్ ఆగిపోతుంది. ఎందుకంటే ప్రతి అసెట్ క్లాస్ కూడా టూ మచ్ పెరిగింది అనుకోండి, నెక్స్ట్ టైం కరెక్షన్ కానీ లేదా ప్రైస్ కరెక్షన్ కానీ కంపల్సరీగా వస్తుంది. ఈక్విటీ మార్కెట్ ఒకసారి స్టేబుల్ అయింది అనుకోండి, గోల్డ్ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. నేను అనుకుంటాం 1 లక్ష దగ్గర కావచ్చు, అక్కడే ఆగిపోవచ్చు. ఆగిపోద్ది. గోల్డ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే పెరగటమే తప్ప టూ మచ్ పట్టాలే ఉండదు. ఈక్విటీ అలా కాదు, ఎవ్రీ ఇయర్ -20 +20 షేక్ అవుతూ ఉంటుంది ఇయర్ కా ఇయర్. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే అవుతుంది, అంటే ఎవ్రీ ఇయర్ ఇలానే అవుతుంది బై డిఫాల్ట్. బట్ గోల్డ్ అలా కాదు, స్లీపింగ్ గెయిన్ అనమాట. అది ఒక్కసారి నిద్రలేసింది అనుకోండి 30-40% పెరిగింది, 2-3 ఇయర్స్ ఆగిపోతుంది, మళ్ళీ 20-30% పెరుగుతుంది, 2-3 ఇయర్స్ ఆగిపోతుంది. టూ మచ్ కరెక్షన్స్ రావు. గోల్డ్లో వరస్ట్ కరెక్షన్ అంటే ఒక 7-8% అంతే. ఈక్విటీ లాగా సింగిల్ డేకి పడేంత ఉండదు దానిలో. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ అసెట్ క్లాస్. ఓకే సార్, స్టాక్ మార్కెట్ ఎప్పుడు అంటే ఒక 10 ఇయర్స్కి ఒకసారి లేదంటే ఒకసారి ఇట్లా ఒక జోల్ట్ వస్తుంది, ఒకసారిగా తగ్గిపోతుంది. 2007 కావచ్చు, తర్వాత కరోనా టైంలో కావచ్చు, మళ్ళీ అలాంటి సమయమే ఇప్పుడు వచ్చింది అనుకోవచ్చా? దానికి ఈ సుంకాల ప్రభావం కూడా ఉందనుకోవచ్చు. 1 ఇయర్ నుంచి కూడా పెద్దగా స్టాక్ మార్కెట్ గ్రోత్ అయితే లేదు. అబ్నార్మల్ అంతకంటే ముందు పెరిగింది స్టాక్ మార్కెట్, పెరుగుతూ వచ్చింది. కానీ ఒక 1 ఇయర్ నుంచి పెద్ద స్టాక్ మార్కెట్ గ్రోత్ అనేది అంత అబ్నార్మల్ అయితే మనం దీన్ని టైం కరెక్షన్ అనుకోవచ్చు. యాక్చువల్గా సివియర్ కరెక్షన్ కూడా కాదు, కాబట్టి మోడర్న్ ఏజ్లో ఉన్నాం కాబట్టి మార్కెట్లో టైం కరెక్షన్స్ అని ఇలానే ఉంటాయేమో తెలియదు, వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, యూత్ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత, కోవిడ్ కాడి నుంచి వచ్చిన స్టాక్ మార్కెట్ బిహేవియర్ వేరేలాగా ఉందండి. ఏజ్ చేసిన సరే అతి అనమాట. సపోజ్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి -300, అంటే ఐ డోంట్ బి సర్ప్రైజ్. ఇట్స్ మళ్ళీ వెంటనే +300లో క్లోజ్ అయినా సర్ప్రైజ్ అవడానికి ఏం లేదు. అంటే 600 పాయింట్స్ ఈజీగా మూవ్ అవుతుంది విత్ ఇన్ ది ఇంట్రాడేలోనే. యాక్చువల్గా ఇయర్ మొత్తం మీద నెట్ మూవ్ అయ్యేది మార్కెట్ 700 పాయింట్లు అండి. 95లో స్టార్ట్ అయింది నిఫ్టీ 1000 పాయింట్ల తోటి. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం, 23,200 దగ్గర ఉన్నాం. అంటే ఈ 30 సంవత్సరాల్లో యావరేజ్ ఎంత మూవ్ అవుతుంది అంటే సంవత్సరానికి 800 పాయింట్లు మూవ్ అవుతుంది యావరేజ్ మీద అండి. ఇంటర్డేలో 1 డేకి మూవ్ అవుతుంది ఇప్పుడున్న రోజుల్లో. అంత వాలటిలిటీ ఉంది ఇప్పుడు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎమోషనల్. అది ఫీచర్స్ వల్ల కావచ్చు, ఆప్షన్స్ వల్ల కావచ్చు, సోషల్ మీడియా పుణ్యం కావచ్చు, ఎక్కువ మంది యూత్ మార్కెట్లో ఉండి ఎమోషనల్ ఇన్వాల్వ్ అవుతున్నారు కావచ్చు, ఏదైనా కావచ్చు. మార్కెట్లో చాలా వాలటిలిటీ ఇప్పుడు ఎక్కువ ఉంది. ఇప్పుడు పట్టాన్ని మనం టూ మచ్ కరెక్షన్ అని చెప్పలేం, కానీ లాస్ట్ 5 ఇయర్స్ టూ మచ్ బుల్ మార్కెట్ రన్ అయింది. అది కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనుకోవచ్చు. బుల్ మార్కెట్ చాలా ఉంది. అది కొంత కరెక్షన్ గురవుతుంది అంతే. టూ మచ్ సివియర్ బేరిష్లోకి మనం ఎంటర్ అవ్వలేదండి. ఎందుకంటే ఈపీఎస్ గ్రోత్ ఎక్కడ కూడా ఆగలేదు. ఈపీఎస్ అన్ని కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. అండ్ జీడిపి గ్రోత్ 6.2 నుంచి 6.5 మధ్య రన్ అవుతూ ఉంది. ఇన్ఫ్లేషన్ మంచి కంట్రోల్లో ఉంది. అంటే ట్యాక్స్ కలెక్షన్స్ లాస్ట్ మార్చి మంత్లో ఆల్మోస్ట్ 1.9 lakh జీఎస్టీ కలెక్షన్స్. కాబట్టి జనాలు స్పెండింగ్ బాగా చేస్తున్నప్పుడు పాజిటివ్ వేనే ఉంది, పాజిటివ్ ఉంది. కాకపోతే వాలటిలిటీ యాడ్ అయింది, ఇతర ప్రభావాలు వాలటిలిటీ యాడ్ అయింది. ఓకే సార్, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మదుపు చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఫుల్ వాలటిలిటీ ఉంది కదా, ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎందుకంటే బాగా పడిపోయింది కాబట్టి ఇన్వెస్ట్ చేయొచ్చా, లేదంటే జాగ్రత్తగా ఉండి ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం బెటర్ ఏంటి? బేసికల్గా మనం ఏదైనా అసెట్ క్లాస్ని మనం 3 వేలో చూడొచ్చండి. ఒకటి వెల్త్ క్రియేషన్ కోసం వాడటం ఒక పద్ధతి, వెల్త్ మెయింటెనెన్స్ కోసం వాడటం ఒక పద్ధతి, వెల్త్ ప్రొటెక్షన్ కోసం వాడటం ఒక పద్ధతి. నీకు ప్రొటెక్షన్ కావాలంటే బ్యాంక్ డిపాజిట్స్. మీకు ₹1 ఉందంటే బ్యాంకులో పెట్టేసేయండి, నెలకు 60,000 చొప్పున జీవితకాలం మొత్తమే ఉంటాయి. అది వెల్త్ ప్రొటెక్షన్. కాకపోతే ఇన్ఫ్లేషన్ తీసుకుంటుంది అందులో ఎంతో కొంత. రెండోది వెల్త్ మెయింటెనెన్స్ ఏంటంటే మల్టీ అసెట్ క్లాస్లో పెట్టండి. అప్పుడేమొద్ది గోల్డ్, డెట్స్, స్టాక్స్ అండ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ వీటన్నిటిలో పెడతారు కాబట్టి బ్యాలెన్స్గా ఉంటుంది. ఈక్విటీ వెల్త్ క్రియేషన్ అండి. ఈక్విటీలో ఉన్న వరస్ట్ ఏంటంటే అది టూ మచ్ 20% మైనస్లో ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా 20% ప్లస్లో ఉంటాయి. అందుకని ఈక్విటీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది వాలటిలిటీ అసెట్ క్లాసు. ఇది ఎవ్రీ ఇయర్ కిందకి 20%, పైకి 20% మూవ్ అవటం అనేది దాని నార్మల్ నేచర్ అనే విషయం గమనించాలి. కాబట్టి ఇదేదో కొత్త విషయం, ట్రంప్ వల్ల ఇప్పుడు మార్కెట్ పడుతుంది అనే బదులు కోవిడ్ అప్పుడు కూడా కోవిడ్ రీజన్తో పడింది, అంతకుముందు మనీ డిమానిటరేషన్ అప్పుడు పడింది, ఏదో ఒక రీజన్తో అయితే ఖచ్చితంగా పడుతుంది ఇది. అంటే ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద 20% పట్టడం అనేది నార్మల్ థింగ్ ఈ అసెట్ క్లాస్కి. మీకు అంత వాలటిలిటీ వద్దు అనుకున్నప్పుడు దాన్ని బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకోండి. అంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్లో పెట్టుకోండి. అది కూడా వద్దు అనుకుంటే డెట్ ఫండ్స్లో పెట్టుకోండి. కాబట్టి మీ ఆబ్జెక్ట్ అనేది, మీ ఫైనాన్షియల్ గోల్స్ అనేది వెల్త్ క్రియేషన్, వెల్త్ మెయింటెనెన్స్ అనేది క్లారిటీగా అనుకుంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు. రెండోది, నా రిటైర్మెంట్ కోసం నేను మార్కెట్లో పెడుతున్నాను మంత్లీ 5,000 అనుకుంటే పట్టడం వల్ల ఎక్కువ యూనిట్స్ వస్తాయి, ఇది బ్యాడ్ ఏం కాదు. కాబట్టి మనం టెంపరీగా డిప్ని బ్యాడ్గా చూడలేము. ఇదే విషయం 26లో మనం మాట్లాడుకున్నాం అనుకోండి, అప్పటికల్లా ఇది మంచి ఆపర్చునిటీ కనపడవచ్చు మీకు. ఇప్పుడు రిస్క్లా కనపడుతుంది, బట్ అప్పటి నుంచి చూసుకుంటే ఇది ఆపర్చునిటీలా కనపడచ్చు. అరే అంత తక్కువ రేట్ వదిలేసిన అనవసరంగా అనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా మీ గోల్స్ ఏంటి అన్నదాన్ని పెట్టేసేసి మనం ముందు పోవాలి తప్ప ఒక ఈవెంట్ బేస్డ్గా మనం డిసిషన్ తీసుకోలేము. అంటే మార్కెట్ పట్టం లేవటం అనేది ఇట్స్ ఎమోషనల్.
మనం స్ట్రాటజిక్గా బిహేవ్ చేయాలి తప్ప ఎమోషనల్గా పడింది కాబట్టి భయపడి దూరంగా పోవటం, పెరుగుతుంది కాబట్టి దగ్గర రావడం లాంటి చేయడం ద్వారా వెల్త్ క్రియేట్ అవ్వదండి. కాబట్టి మీరు మీ లాంగ్ టర్మ్ గోల్స్కి స్టిక్ అవ్వండి. దీన్ని ఆపర్చునిటీగా వాడుకొని ఎక్స్ట్రా ఇన్కమ్ కనుకుంటే డిప్లాయ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే సార్, చివరిగా ఒక ప్రశ్న. ఈ స్టాక్ మార్కెట్ దాదాపు ఒక నెల రోజుల నుంచి కరెక్షన్ అవుతూనే ఉంది, 1 year నుంచి కూడా అంత బేర్ మార్కెట్ గానే ఉంది. ఎప్పుడు మళ్ళీ ఏదా సేమ్ పొజిషన్కి రావచ్చు అంటున్నారు? ఎప్పుడు ఆశాభాగంగా ఎప్పుడు ఉండొచ్చు? రైట్, అక్టోబర్ నుంచి లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి పట్టణం స్టార్ట్ అయిందండి. వెరీ సివియర్ కరెక్షన్ అనమాట. కంటిన్యూస్గా 5 months, లాస్ట్ మంత్ గ్రీన్లో క్లోజ్ అయింది ఫస్ట్ టైం. 5 నెలలు రెడ్లో క్లోజ్ అవటం అనేది 95లో జరిగిందండి. మళ్ళీ ఇప్పుడే అంటే ఆల్మోస్ట్ 26 years కింద జరిగింది. మళ్ళీ ఇప్పుడు అంత పెద్ద పెయిన్. అప్పట్లో నిఫ్టీ 2000 పాయింట్లు ఉండేదండి, ఇప్పుడు నిఫ్టీ 26,000 దగ్గర జరిగింది ఈ పెయిన్. అంటే ఇప్పుడు ఈ పెయిన్ టాలరేట్ చేస్తున్న యూత్ ఇన్వెస్టర్స్కి మనం సల్యూట్ చేయొచ్చు. ఎందుకంటే మామూలు పెయిన్ కాదు, హిస్టరీలో మనకు కనీ విని పెయిన్ ఇది. కొన్ని స్టాక్స్ అయితే 50% డ్రాప్ అయినా తట్టుకొని నిలబడడం అంటే మామూలు విషయం కాదు. అందుకని ఇప్పుడు ఇన్వెస్టర్స్లో ఏంటంటే పేషెన్స్ ఉంది, అంటే గేమ్ అర్థమవుతుంది, బ్యాక్గ్రౌండ్ టెక్నాలజీతో వస్తున్నారు, ఎక్స్పీరియన్స్తో వస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇలాంటి వాటిని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ ఎక్కువ అలొకేషన్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్కే ఉన్నాయి. ఎఫ్ఎన్ఓస్లో పెద్ద గేమ్ లేవు, మార్కెట్లో పబ్లిసిటీ ఇచ్చినంత ఈజీగా. మ్యూచువల్ ఫండ్స్ చూడండి, మంత్లీ 25,000 కోట్లు పంప్ చేస్తున్నారు, ఏమాత్రం తగ్గలేదు. ప్లస్ ఆర్ మైనస్ 2% అవ్వచ్చు, అది వేరే సంగతి. బట్ కంటిన్యూస్గా పెడుతూనే ఉన్నారు మార్కెట్లో. అందుకని ఆ మ్యాసివ్ స్కేల్లో జనాలకు అర్థమైంది ఈ అసెట్ క్లాస్లో వల్టిలిటీ ఉంటుంది, ఏదో ఒక న్యూస్తో షేక్అవుట్ అవుతుంటుంది. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వెల్త్ క్రియేట్ చేసిన విషయం వాళ్ళకి అర్థమైపోయిందండి. అందుకని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. సో ఆగస్ట్ నుంచి అక్టోబర్ నుంచి పడుతూ వచ్చిన ఈ మార్కెట్స్ మన మార్చి మంత్లో బాటమ్ అవుట్ అయిందండి. అంటే 22,000 దగ్గర. మళ్ళీ అక్కడ నుంచి బౌన్స్ అయింది అనమాట. ఒక 1,500 points కంటిన్యూస్గా పెరిగింది 1 weekలోనే. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రంప్ టారిఫ్ అంటే బ్యాడ్ న్యూస్ తోటి మళ్ళీ షేక్అవుట్ అవుతున్నాయి. నేను అనుకోవటం ఏంటంటే 22 దగ్గర సపోర్ట్ తీసుకొని 2-3 months టైం కరెక్షన్ అయ్యి అక్కడ అక్యుములేషన్ ఫామ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుద్ది. సో మొత్తానికి దివాళీ కల్లా మనం బాటమ్ అవుట్ అయిపోయి కన్సాలిడేషన్ అయిపోయి మళ్ళీ అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మొత్తానికి 2025 అంటే కన్సాలిడేషన్ ఇయర్గా మిగిలిపోద్దండి. కాబట్టి కన్జర్వేటివ్ ఎక్స్పెక్టేషన్స్ మేబీ నిఫ్టీ మేబీ గెయిన్ ఒక 7 to 10% అలా గెయిన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ రియల్ బుల్ మార్కెట్ గోయింగ్ టు స్టార్ట్ విత్ 2026. ఓకే సార్, థ్యాంక్ యూ. స్టాక్ మార్కెట్లో సెంటిమెంట్ పరంగా కరెక్షన్ అనేది సాధారణం అని చెప్పి కూడా స్టాక్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. దానికి సుంకాల భయం కూడా తోడైంది. అయితే ఒక 5-6 నెలల్లో అంటే దీపావళి వరకు కూడా తిరిగి మళ్ళీ స్టాక్ మార్కెట్ యథావిధిగా పుంజుకునే అవకాశం ఉంటుంది. ఆలోపు ఒడిదుడుకులకు లోనైనప్పటికీ కూడా ఇప్పటికే స్టాక్ మార్కెట్ పూర్తిగా కరెక్షన్లో ఉంది కాబట్టి అంతకంటే ఎక్కువ కరెక్షన్ జరగదు. ఒక సుంకాల ప్రభావం చూపించినప్పటికీ కూడా అంతకంటే ఎక్కువ ప్రభావం గురి కాదు. కాబట్టి త్వరలోనే ఒక 4-5 నెలల వ్యవధిలోనే తిరిగి స్టాక్ మార్కెట్ యథావిధిగా పుంజుకుంటుందని చెప్పి కూడా స్టాక్ మార్కెట్ నిపుణులు సుందర్ రామిరెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు యూ.